అందరికీ నమస్కారం అండి. నా గురించి అన్నీ చెప్పేశారు. ఐ డోంట్ నో తెలుగు ప్రాపర్లీ, అయినా ఏదైనా తప్పు వస్తే నన్ను మన్నించండి. వేదిక పైన పెద్దలందరికీ అండ్ విచ్చేసినటువంటి మీకు అందరికీ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై చిల్డ్రన్ అందరికీ నా నమస్కారం. ఇట్స్ అ గ్రేట్ ఓనర్ అండ్ ఆపర్చునిటీ టు బీ హియర్ ఆఫ్టర్ 11 years కదా. So anyways, so nice, and thank you so much for Madam garu, meeku kuda thank you so much for giving me this great opportunity, sir, for you also. మీకు అందరికీ అండ్ నన్ను పాడమన్నారు, కానీ ఇందాక శ్రీను సార్ చెప్పారు తెలంగాణ ఉద్యమం, ఆ పాట నాకు గుర్తులేదు, కానీ పాట అయితే ఇది: కథనాన శత్రువుల గొంతుకల నవలీలను ధరించిన బలోన్మత్తులేలిన భూమి జీవులకు కానాచిరా తెలంగాణ మగసాలరా, సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో ద లిరిక్స్ ప్రాపర్లీ. దిస్ వాజ్ సాంగ్. అది రసమయ బాలకృష్ణ గారు పాడిపించారు లాంగ్ టైం బ్యాక్. ఇంకా ఫిలిం యోగి వచ్చి ఆ పాట ఏదైనా తప్పు వస్తే మన్నించండి. ఇది తెలుగు, ఐ డోంట్ నో తెలుగు ప్రాపర్లీ. ఏ నోమునో చిందు ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందు ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాప్స్ మన పిల్లలు ఇక్కడ పర్ఫామ్ చేసినప్పుడు కూడా మీరు గట్టిగా చెప్పండి ప్లీజ్, బికాస్ దాట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద. ఈ స్కూల్ ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను నేను. నా ఎస్ వన్స్ అగైన్ గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఇలాంటి మై టీచర్స్ ఓన్లీ, అంటే నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా టీచర్స్ నేను చెప్పాలంటే. బికాస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో పాడుతూ ఉంటాను అనమాట. సో మా ఇంట్లో నుంచి కాదు, మా టీచర్స్ స్కూల్ నుంచి ఏదో ఎప్పుడు ఫ్రీ టైం దొరికిన వాళ్ళ నా చేత పాట పాడిపించేది. ఆ ఎంకరేజ్మెంట్ నాకు స్టేజ్ ఫియర్ పోయింది. తర్వాత ఏదో నా అదృష్టం బాగుంది, నేను యేసుదాస్ గారి దగ్గరికి వెళ్ళగలిగాను. బట్ ది స్కూల్ ఇలాంటి స్టేజ్ నుంచి మన టాలెంట్ ఏంటో అని మనకు తెలుస్తుంది. అది దయచేసి అలా ఏదైనా ఏ టాలెంట్ మీకుందో ఆ టాలెంట్ డెవలప్ చేయండి చదువుతో పాటు. ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అండ్ ద థింగ్, ఆ ఎంకరేజ్మెంట్ నన్ను అడిగితే నా స్కూల్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ తెలియని భాష ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ సాంగ్స్, ఐ మీన్ నియర్లీ 2500 తెలుగు సాంగ్ పాడాను. అందులో ఒక 1500కి పైగా డివోషనల్ సాంగ్స్ ఉన్నాయి. నేను తెలంగాణ ఆంధ్రలో ఉన్న ప్రతి టెంపుల్కి పాడాను. నా పాట ఉంది. ఈవెన్ అవర్ యాదగిరి గుట్టలో కూడా ఉంది నేను పాడిన పాటలు. అంటే ఇది కేవలం నా స్కూల్ నుంచి ఉన్న నాకు ఎంకరేజ్మెంట్ వల్ల మాత్రమే, వేరే ఏది కాదండి. అందుకే నేను ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు నాకు నా చిన్నప్పుడు నేను నా స్కూల్ లైఫ్ గుర్తుకొచ్చింది. ద థింగ్ ఈ స్టేజ్ ఇది ఇప్పుడు కాదు, కొన్ని రోజులు పోయిన తర్వాత మనం రీకలెక్ట్ తీసుకుంటే దిస్ ఇస్ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్. అది ఇప్పుడు వీళ్ళకి చెప్తే అర్థం కాదు, కానీ బట్ ద స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ అ గ్రేట్ టైమ్ ఫర్ యూ అండ్ ఎంజాయ్ ఇట్. ఇంతకన్నా అంటే దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. దట్ థింగ్. అండ్ మీరు అన్నారు పాట పాడన్నారు కదా, నేను ఎక్కువ మాట్లాడడానికి నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. సో ఐ విల్ సింగ్ 2 songs. ఓకే సార్, నాకు ఇచ్చారా? నన్ను కొద్దిగా రీవర్బ్ ఇవ్వగలరా? కెన్ ఐ గెట్ లిటిల్ రీవర్బ్ ఇన్ మైక్?